చాలా చాలా బాగుంటుంది. నవ్వులే నవ్వులు. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. నా బొచ్చు పీక్కోమని చెప్పండి. కుమ్మింది చాలదా? ERRIPUKAU ఎరుపుకో. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, పక్కూరు దిష్టి, అయినోళ్ళ దిష్టి, కానోళ్ళ దిష్టి, అందరి దిష్టి. ఏమైనా నువ్వు మొగల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. నువ్వే చూస్తావుగా ఎంత చేంజ్ వస్తుందో. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తే ఇంత దూరం దిగుతుంది. ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము. భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. న్యాయస్థానాలు తప్ప అపారచితమైన నమ్మకం ఉంది. నీకు ఫ్రంట్ బ్యాక్ సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము. యాదవ బిల్డప్ ఇవ్వకో. భారతదేశ రాజ్యాంగ కాల్మాన ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. గంటలో లేపేస్తాడట సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకుని. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. ఇంట్లో వెళ్ళి ఏదైనా చేస్తాను ఆడవాళ్ళు అన్నాడు. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేశారు కదా, చదువుకున్నారు కదలా. పాపం తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఎందుకంటే నేను లాబెటెడ్ పర్సన్ ని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎంత దూరమైనా ఈ విషయంలో కోట్ల దానికి పోతాను. మిస్టర్ భద్రం, అయ్యా నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము. రాఘవ శర్మ గారు మంచి చెప్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ విజయ గారు, రాఘవ శర్మ గారు తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు. న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది. నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. నమ్మకం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈ మొక్కాడు కొట్టం ముందు చెప్పాలా? ఏంటి వీడు జూ నుంచి తప్పించుకున్న జంతువులా ఫీల్ అవుతున్నాడు? ఎవడో ఏదో వచ్చి పీకుతాడని చెప్పి బొచ్చు ఆలోచించేది లేదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఒక నిమిషం అంటుండు, నా సార్ చెప్తాడు. ఒక నిమిషం అంటుండు, సిఐ సార్ చెప్పిన. ఒక నిమిషం ఉండు. నా అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నాకు అన్యాయంగా ఉరి శిక్ష వేశారు లాయర్ గారండి. మీకు దమ్ముంటే నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా సమాధానం చెప్తున్నావు, నీకు కూడా అదే విధంగా సమాధానం చెప్తాం. నీ పేరులో బలం ఉంది కానీ బాడీలో కనపట్ల. ఆంధ్రప్రదేశ్ లో నౌకలు లేవు. ఇంకేమైనా కావాలా? దోజనంగాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్స్ చెప్పు. అంకుల్స్ ని, ఆంటీస్ ని నడి రోడ్ లో ముంచి వచ్చిన మీరు ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? యు ఆర్ జీరో వితౌట్ జగన్మోహన్ రెడ్డి. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. వాళ్ళకి ఏ రకమైన సమాధానం చెప్పావు, నీకు కూడా అదే రకమైన సమాధానం చెప్తాం. వినాయక చవితి పందిట్లో డప్పులు వాయించుకునే వాళ్ళ ఉన్నాడు. నువ్వు ఎవరు షర్మిలా శాస్త్రి గారు? నువ్వు ఎవరు అసలు? ఏంటి మమ్మీ ఎవడు? త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు బుద్ధి చెప్తామని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తాం. భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కార్మరీ కొడితే తెలుస్తుంది. ఏం ఇప్పుతాడో చూడాలి. ఈ బట్టలు ఇప్పుడు ఎక్కువైపోయింది ఏపీలో. నాకు ఇది పెద్ద సమస్య. భవిష్యత్తులో ఇది ఏ విపరిణామాలకు దారి తీస్తుందో అర్థం కావట్లా. చాలా క్లియర్ కనిపి ఇంకా చాలా ఇస్తాడేమో. అందరి బట్టలు ఇప్పేస్తాను అంటున్నాడు ట్విట్టర్ లో. షర్మిలా శాస్త్రి ఈస్ జీరో. ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. బొంద పెడతాం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీద కనపడితే. ఏం వాగుతున్నావు? తాగొచ్చావా? పీకాలి,
రెడీగా ఉన్నాం. నేను ఏ అమ్మాయి నడువులు గొలవాలా, ఏ అమ్మాయి తొడలు గొలవాలా? మంచి మర్యాద లేని ఎదవల్లారా. పవన్ కళ్యాణ్ ఫాదర్ ఖర్జూర్ నాయుడా? పవన్ కళ్యాణ్ చిరంజీవితో పాటే చిరంజీవి గారి ఫాదర్ కి పుట్టాడా? కొడుకున్నట్టే కింద పడుకోవాలి చంద్రబాబు నాయుడు. మా కుట్టినట్టే బొద్దింకలు వాడికి కుట్టాలా, నల్లులు కుట్టాలా? నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. వాడు ఒక 420 గాడు, అమ్ముడు పోయిన కుక్క, ఊర కుక్క అది. ఏం పీకినవరా? గొద్దెలు పీకినావు లాస్ట్ కి దాచుకొని తిను. గొద్దెలు నోట్లో పెట్టుర్రి. సైకియాట్రిక్ కి చూపించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకులు నిప్పులు పోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినానుకో జగనన్న గురించి మాట్లాడితే మాకు తెలియదే. జగనన్న ఒక కవచం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వా బాబు? జగనన్న ఒక రక్ష. మెంటల్ నీ ఇష్టం మాట్లాడుకో. బొచ్చు బేగమని వచ్చి నా కొడుకుని టీడీపీ వాళ్ళని కింద పడుకోబెట్టి పొట్ట మీద టపటప తొక్కుతారు. గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఫేస్ ఫ్రెష్ అవుద్ది. ఎవడు లేడు. నేను తోపుని తురుంకాన్ని అనుకున్నాడు. నేను కాలుస్తా. వదిలే సార్. దమ్ముంటే ఎవడైనా సరే మొగోళ్ళ ఫేస్ చేయాలా. నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.